హాయ్ అండి, నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈ రోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి క్లుప్తంగా విశ్లేషణ చేసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్తనాల్లో ఏర్పడే క్యాన్సర్. ఇది స్తన కణాలలో అసాధారణంగా వృద్ధి చెంది ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ సాధారణంగా మహిళల్లోనే ఏర్పడమే కాకుండా పురుషుల్లో కూడా ఏర్పడే అవకాశం ఉంది. మహిళలు రొమ్ము క్యాన్సర్ గురించి గమనించవలసిన విషయం ఏమిటంటే, రొమ్ములో ముద్దలు, ఆకారము లేదా ఆకృతి వంటి ఏమైనా మార్పులు ఉన్నాయో లేదో గమనించాలి. ఏమైనా అనుమానాస్పద మార్పులు కనిపించినట్లయితే వైద్యుని సంప్రదించడం మంచిది. అలాగే పీరియడ్స్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత నెలవారీ రొమ్ము స్వీయ పరీక్షలు చేయించుకోవడం మంచిది. రొమ్ము క్యాన్సర్ సంకేతాలు ఏమిటంటే, రొమ్ము లేదా చంకలో కొత్తగా గడ్డలు ఏర్పడడం, రొమ్ము భాగం గట్టిగాను లేదా వాపుగా ఉండడం, రొమ్ము చర్మము చికాకు లేదా మసక బారడం, చనుమొన ప్రాంతాలలో లేదా రొమ్ములో ఎరుపుగాను లేదా పొరలుగా మార్పు చెందడం, లేదా తల్లిపాలు కాకుండా ఇతర చనుమొన ఉత్సర్గం వంటి మార్పులు ఏమైనా ఉన్నాయో లేదో గమనించాలి. బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన కారకాలు ఏమిటంటే, వంశపారంపర్యం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చరిత్ర కలిగిన వారిలోను, 50 సంవత్సరాల వయసు పైబడిన వారిలోను, హార్మోన్లు అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ వంటి హార్మోన్ల వల్ల, అధిక కొవ్వు పదార్థాలు తినేవాళ్ళను, తక్కువ వ్యాయామం చేసే వారిలోను, అధిక మద్యపానం తీసుకునే వారు జీవనశైలి మార్పుల కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇన్వేసివ్ క్యాన్సర్, రెండోది నాన్ ఇన్వేసివ్ క్యాన్సర్. ఇన్వేసివ్ క్యాన్సర్ అంటే ఈ రకమైనటువంటి క్యాన్సర్ స్తన కణాలు వాటి సహజ స్థానం నుండి బయటికి వ్యాపిస్తాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రకం. రెండోది నాన్ ఇన్వేసివ్ క్యాన్సర్. ఈ రకమైనటువంటి క్యాన్సర్ స్తన కణాలు వాటి సహజ స్థానంలోనే ఉంటూ ఇతర కణజాలాలకు వ్యాప్తి చెందవు. బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ఇతర రకాలు ఏంటంటే, డక్టల్ కార్సినోమా. ఈ రకమైనటువంటి క్యాన్సర్ తన పాల నాళాలలో ఏర్పడుతుంది. లోబ్యులార్ కార్సినోమా. ఈ రకమైనటువంటి క్యాన్సర్ తన పాల గ్రంథులలో ఏర్పడుతుంది. ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ రకమైనటువంటి క్యాన్సర్ స్తనాలలో ఏర్పడుతుంది. రొమ్ము క్యాన్సర్ యొక్క దశల వివరణ గురించి అంటే, 0 దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు స్తన పాల నాళాలలో లేదా గ్రంథుల్లో ఉంటాయి, కానీ వాటి సహజ స్థానం దాటి వ్యాపించవు. ఈ దశలో క్యాన్సర్ ని సాధారణంగా గుర్తించలేం. 1వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు స్తన పాల నాళాలలో లేదా గ్రంథులోనే ఉంటాయి మరియు వాటి సహజ స్థానం దాటి వ్యాపించవు. ఈ దశలో క్యాన్సర్ కణాలు 2 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. 2వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు తన పాల నాళాలలో లేదా గ్రంథులోనే ఉంటాయి. వాటి సహజ స్థానం నుంచి బయటికి వ్యాప్తి చెందవు. ఈ దశలో క్యాన్సర్ కణాలు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంతో ఉంటాయి. 3వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు స్తన పాల నాళాలలో లేదా గ్రంథులోనే ఉంటాయి. వాటి సహజ స్థానం దాటి వ్యాపించి ఉంటాయి. ఈ దశలో క్యాన్సర్ కణాలు రొమ్ము యొక్క ఇతర భాగాలకు వ్యాపించి ఉంటాయి. 4వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు రొమ్ము యొక్క బయట భాగాలకు వ్యాపిస్తుంది. ఈ దశలో క్యాన్సర్ కణాలు ఇతర భాగాలకు అంటే ఊపిరితిత్తులు, లివరు, ఎముకలు, మెదడు మరియు ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. 5వ దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. అయితే వీటిని నియంత్రించడం చాలా కష్టం. ఈ దశలో చికిత్స అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఏ వయసులో ఉన్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటే, 40 నుంచి 49 మధ్య వయసు కలిగిన వారికి 1.3%, అలాగే 50 నుంచి 59 మధ్య గల వయసు వారికి 2.3%, 60 నుంచి 69 సంవత్సరాలు కలిగిన వారికి 3.3%, 70 అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారికి 4.3% బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ముందుగా గుర్తించడానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటంటే, మ్యామోగ్రఫీ. ఈ పరీక్ష స్తనాలను ఎక్స్రే ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది రొమ్ములో ఉన్న అసాధారణ మార్పులను గుర్తించడానికి సహాయపడుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్.
ఈ పరీక్ష స్తనాలను ధ్వని తరంగాల ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది రొమ్ములో ఉన్న అసాధారణ మార్పులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఎంఆర్ఐ ఈ పరీక్ష స్తనాలను అయస్కాంత తరంగాల ద్వారా పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది రొమ్ములో ఉన్న అసాధారణ మార్పులను గుర్తించడానికి సహాయపడుతుంది. బయాప్సీ ఈ పరీక్ష స్తనాల నుండి కణాలను సేకరించి వాటిని పరీక్షకు పంపించి క్యాన్సర్ యొక్క ఉనికిని దశను నిర్ణయించడానికి సహాయపడుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే స్వయం పరీక్ష. స్తనాలను నియమితంగా పరీక్షించడం ద్వారా అసాధారణమైన మార్పులను గుర్తించవచ్చు. నియమిత పరీక్షలు నియమితంగా మ్యామోగ్రఫీ మరియు స్తన పరీక్షలు చేయించుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ నియమితమైన వ్యాయామం చేస్తూ బరువుని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి జాగ్రత్త. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. స్తనపాల కోసం పరీక్షలు అంటే మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, బయాప్సీ లాంటివి చేయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, ప్రోటీన్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఉదాహరణకి ఆకుకూరలు, పండ్లు, ఫీల్డ్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి తీసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తినకూడని ఆహార పదార్థాలు ఏంటంటే ప్రాసెస్డ్ మీటు, హై షుగర్ ఫుడ్స్, హై ఫ్యాటీ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, హై సోడియం ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. బ్రెస్ట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్లు ఏంటి అంటే శస్త్రచికిత్స. క్యాన్సర్ యొక్క వ్యాప్తి ఆధారంగా శస్త్రచికిత్సలు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ని వ్యాప్తిని తగ్గించడానికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. కీమోథెరపీ క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి ఔషధాలను ఉపయోగించి చేసే చికిత్స. కీమోథెరపీ అనేది చికిత్స తర్వాత లేదా చికిత్స కంటే ముందుగానే చేయవచ్చు. రేడియేషన్ థెరపీ ఈ రేడియేషన్ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి రేడియేషన్ ఉపయోగించి చేసే చికిత్స. రేడియేషన్ థెరపీ అనేది శస్త్రచికిత్స తర్వాత లేదా శస్త్రచికిత్స కంటే ముందే చేయించవచ్చు. హార్మోనల్ థెరపీ అనేది ఒక రకమైన చికిత్స. ఇది హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తుంది. హార్మోనల్ థెరపీ రకాలు టమాక్సిఫెన్ ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావాన్ని నిరోధిస్తుంది. ఆరోమేటేజ్ ఇన్హిబిటర్స్ ఇది ఈస్ట్రోజన్ యొక్క ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ మందులు వైద్యుని సలహా లేకుండా వాడకూడదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వీలైతే మీ పిల్లలకు తల్లిపాలు ఇవ్వండి. 1 సంవత్సరం పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.